అట్లాగే మనకు ఎన్నో మేలు చేస్తూ ఉన్నారు దేవుడు, ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు దేవుడు. మరి మనం మేలు చేసింది, దేవుని వల్ల విమోచన వచ్చింది, దేవుని వల్ల మేలు జరిగింది అని దేవుడిని మహిమపరచవలసింది పోయి మనకు గర్విస్తే చివరికి హిజ్కియాకు జరిగినట్లే మనకు జరుగుద్ది. దేవునికి స్తోత్రం. చదువుదాం అది కూడా 2వ దినవృత్తాంతాలు 32వ అధ్యాయము 25-26 వచనాలు. అయితే హిజ్కియా మనసును గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందున అతని మీదికిని యూదా యెరూషలేముల వారి మీదికిని కీడు రాగా హిజ్కియా హృదయ గర్వమును విడిచి తానును యెరూషలేము కాపురస్తులను తమ్మును తాము తగ్గించుకొని కనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనుల మీదకి రాలేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూశారండి. మనం ఏం చేయాలి? మేలు జరిగి దేవుడు మేలు చేశారని తోక జాడిచ్చి పోకూడదు. ఇప్పుడు జనాలు చేసేది అంతా ఇదే. దేవుడు మేలు చేశారంటే తోక జాడిచ్చి పోవటమే. అట్లా పోయేవాళ్ళు కూడా ఉన్నారు. మీరు పోనేవలే, దేవునితో స్తోత్రం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి హిజ్కియా అట్లా తోక జాడించబట్టే, గర్వించబట్టే దేవునికి కోపం రగిలింది. మళ్ళీ కనిపెట్టాడు. హిజ్కియా దేవుని ఆత్మ కలిగిన మనిషి కదండి. కనిపెట్టి వెంటనే తగ్గించుకున్నాడు. వెంటనే దేవుని మహిమపరిచాడు. ప్రజలందరూ కూడా తగ్గించుకున్నారు. రాజు, ప్రజలు వాళ్ళందరూ కూడా తగ్గించుకొని దేవుని స్తుతించినప్పుడు ప్రియులారా దేవుని కోపము హిజ్కియా మీదకి రాలా, బతికిపోయారు. దేవునికి స్తోత్రం చేయండి. అట్లాగే ప్రియులారా మనము దేవుడు చేసిన మేలుకు తగిన కృతజ్ఞత చూపించాలి. మనం